మరికొన్ని గంటల్లోనే సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడో ఒక రోజు ఈ రైల్వే జోన్ గురించి పోరాటం పరిస్థితుంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. రాజు గారు, మీరు కూడా ఏదో సందర్భంలో ఈ జోన్ గురించి మాట్లాడిన సందర్భాలు అట్లా ఉన్నాయి. మరి కొన్ని గంటల్లోనే జోన్ యాక్టివిటీ మొదలవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ అంశం? చాలా సంతోషము. మేము ఊరికి మాట్లాడటమే కాదు, పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇది రైల్వే జోన్ ఎట్టి పరిస్థితుల్లోనే కావాలి అని అంటే పీయూష్ గోయల్ గారు టెక్నికల్ గా నాట్ ఫీజిబుల్ అని చెప్పిన తర్వాత గౌరవ వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు, కేంద్ర మంత్రివర్యులుగా. లేదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అని చెప్పిన వలన ఓకే, అది అన్ని పార్టీలు అది దాంతో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అందరూ కూడా ఇది కావాలి అని చెప్పిన వలన దిస్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్ విచ్ వాజ్ టేకెన్. అండ్ నేను వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము ఎన్డీఏ ప్రభుత్వానికి. అట్లాగే రైల్వే జోన్ వచ్చిన తర్వాత రేపటి నుంచి ఆపరేషన్స్ మొదలవుతున్నాయి. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న డిమాండ్ ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెన్స్ కూడా ప్రజలకి తెలియాలి. రైల్వే జోన్ రాకముందు టికెట్ల పరిస్థితి ఏంటి, రైల్వే జోన్ వచ్చిన తర్వాత ఏ విధంగా కన్వీనియన్స్ ఉందా అనేది మనము కన్వీనియన్స్ క్రియేట్ చేయవలసిన బాధ్యత న్యూ జిఎం గారి పైన ఉంది. కొత్తగా జిఎం గారు వచ్చారు కాబట్టి, అట్లాగే డిఆర్ఎం గారు. ఎందుకంటే మనము ఏ రోజు కావాలంటే ఆ రోజు టికెట్ దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు విజయవాడ రేపు వెళ్ళాలంటే ఇవాళ టికెట్ మనం బుక్ చేస్తామంటే టికెట్ లేదు, ఎందుకంటే ఫుల్ గా డిమాండ్ ఉంది. అంటే మీ ఉద్దేశం అడిషనల్ గా ట్రైన్స్ వేయాలి అట్లాంటి ప్రపోజల్ ఏమైనా అలాంటి ఆలోచన? 100% ఉద్దేశం కాదు, దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. దిస్ ఈస్ వందే భారత్ ట్రైన్స్ విశాఖపట్నం నుంచి ఉదయం మార్నింగ్ 5:45 కి ఉంది విశాఖపట్నం విజయవాడ. అటువంటి ఇంకొక 2 వేసిన కొన్ని డిఫరెంట్ టైమింగ్స్ లో తిరుపతికి తర్వాత హైదరాబాద్ కి ఎట్లాగా ఉంది. ఇది విజయవాడకైనా కనీసం షటిల్ సర్వీస్ లాగా పెట్టాలి వందే భారత్. లేకపోతే మనం పక్కన అమరావతి అభివృద్ధి వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి చేస్తున్నాము. ఇక్కడ రైల్వే జోన్ వచ్చిన తర్వాత దాన్ని మనము సద్వినియోగం చేసుకునేటట్టు మనం ఉండాలి. ఒక పక్కన ఎయిర్పోర్ట్ ఉన్న ఎయిర్పోర్ట్ నేమో తీసుకెళ్లి భోగాపురం అని అంటున్నాము, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఇక్కడ నుంచి భోగాపురం పోయేదానికి కనీసం 2 hours 2.5 hours పట్టే పరిస్థితి ఉంది. మధ్యలో ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా భోగాపురం నుంచి జూలై 8 నుంచి యాక్టివిటీ మొదలవుతుంది. ఇప్పటికే మీకు తెలుసు సింగపూర్ ఎయిర్లైన్స్ స్కూట్ కూడా దీన్ని ప్రకటించింది. అంటే ఎట్లాగా అదే యాక్టివిటీ చేసినట్లయితే వైజాగ్ పీపుల్ చాలా వరకు కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ మూసివేయడం అనేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి ఎవరికి ఏ విధమైన అభ్యంతరం ఉండదండి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళాలంటే 22 hours, లేకపోతే ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్ తీసుకోవాలంటే న్యూయార్క్ కి 16.5 hours పడుతుంది. సో ఇక్కడ ఒక 2 hours వెళ్ళేదానికి పెద్ద ఇష్యూ కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే. కానీ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కి ఇక్కడ భోగాపురం వెళ్ళి మనం వెళ్ళటానికి ఎంత టైము ఖర్చు, వాట్ అబౌట్ మనీ? మీకు వెళ్ళటానికి 3,000 రూపాయలు అవుతుంది ట్యాక్సీకి, మీరు అడగండి. రావటానికి 3,000 అవుతుంది. సో ఫ్లైట్ టికెట్ కంటే ముందు వెళ్ళటానికి ఎక్కువైపోతుంది, రావటానికి ఇంకొకటి అంత ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని లాంగ్ ఫ్లైట్స్ మీరు భోగాపురం నుంచి ఆపరేట్ చేస్తూ షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ విజయవాడ లేకపోతే అట్లీస్ట్ హైదరాబాద్ తిరుపతి ఓకే 1.5 hour పడచ్చు. ఇటువంటి ప్లేసెస్ లో మనకి ఇక్కడ నుంచి కనీసం ఒక 2 hours విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ నుంచి మార్నింగ్ ఒక 2-3 hours, ఈవినింగ్ ఒక 2-3 hours పెడితే బాగుంటుంది. తప్పనిసరిగా అది ప్రజలకు ఉపయోగము. వీరేదో అనుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తే అబ్బో చాలా బాగా సంతోషపడిపోతున్నారని, అది ఏమీ కాదు. వాస్తవం మీరు అడగండి, ఎవరన్నా ఎయిర్పోర్ట్ లో వెళ్ళి ప్యాసింజర్స్ అడగండి, మీకు ఇది బెటరా భోగాపురం ఎయిర్పోర్ట్ బెటరా అనేది. ఇంటర్నేషనల్ ఎస్ ఐ అగ్రీ, బికాస్ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ డెఫినెట్ గా భోగాపురం ఈస్ గుడ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ బట్ నాట్ ఫర్ డొమెస్టిక్ ట్రావెల్. ఓకే సార్, ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే సీఎం గారు ఫ్యూయల్ కొంత కన్జంప్షన్ తగ్గించండి అంటున్నారు. ఇట్లాంటప్పుడు గూగుల్లో 1.5 అని చూపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా వెళ్తే 3 hours పడుతుంది భోగాపురం. అంటే ఒక రకంగా ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ దీనివల్ల పెరిగే అవకాశం ఉందా భోగాపురం ఎయిర్పోర్ట్ కంటిన్యూ అయింది? మీరు ఎంత ఇదంటే లాస్ట్ ఇయర్ మన అనాలిసిస్ ఎప్పుడు టెక్నికల్ గా మాట్లాడాలి. లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో 1st January 2025 నుంచి 31st December 2025 వరకు,
అంటే 12 నెలల కాలంలో అక్కడ భోగాపురం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిన వారు వచ్చిన వారు లెక్క వేస్తే 29,93,000 మంది ట్రావెల్ చేశారు. అంటే సుమారు 30 లక్షల మంది. అంటే నెలకి 2.5 లక్షల మంది మనం ట్రావెల్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే అవుతుంది, ఇంకా పెరగొచ్చు కూడా. సో ఒక్కసారి వెళ్ళటానికి 3,000 అనుకుంటే నెలకి వచ్చేటప్పటికి 75 కోట్ల రూపాయలు మనకి ప్రజల దగ్గర నుంచి డబ్బు వెళ్లే పరిస్థితి ఉంది, అంటే ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మెజారిటీ ఈజ్ ఫ్యూయల్. మీకు పెట్రోల్ అవనివ్వండి, డీజిల్ అవనివ్వండి, మెజారిటీ దానికి ఖర్చు అవుతుంది. సో అంటే సంవత్సరానికి సుమారు 800-900 కోట్ల రూపాయలు కేవలము మనకి పెట్రోల్ డీజిల్ కి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది, ట్యాక్సీలకి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని కూడా ఇప్పుడున్న క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ ఇంకా ప్రారంభోత్సవం దగ్గర వచ్చింది. ఇప్పుడు మీ ఒపీనియన్ కూడా కన్సిడర్ చేసే పరిస్థితి కొంత తక్కువగా ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏమంటారు? ఇప్పటికే కొంత జిఎంఆర్ కి ఏమైనా వెసులుబాటు అట్లాంటి అంశాలు కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం దగ్గరికి వచ్చేస్తే ప్రారంభోత్సవం ఆపమని ఎవరు చెప్పడం లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీరు ఆపరేట్ చేసుకోండి, తప్పలేదు. అలాగే లాంగ్ ఫ్లైట్స్, డొమెస్టిక్ లో లాంగ్ ఫ్లైట్స్ ఉంటే మీరు ఏదైనా ఉంటే ఆపరేట్ చేసుకోండి. అట్లీస్ట్ చిన్న షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ ని కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం. ఒక ప్రముఖమైన నగరంగా ఉన్న ప్రదేశంలో 2 ఎయిర్పోర్ట్స్ ఉంటే నష్టం ఏముందండి? ఒకటి భోగాపురం, ఇంకొకటి విశాఖపట్నం. ఇప్పుడు విజయవాడలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారా? అమరావతిలో మరి విజయవాడ గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్. గుడ్ ఐడియా. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసేస్తామంటారు ఎట్లాగది? మీరు అట్లీస్ట్ పార్ట్లీ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. మీకు 3 అవర్స్ మేము మార్నింగ్ యూజ్ చేసుకుంటాము, 3 అవర్స్ ఈవినింగ్ యూజ్ చేసుకుంటామంటే నేవీ వాళ్ళు వద్దంటారా చెప్పండి? మీరు కొన్ని ఫ్లైట్స్ అని ఇక్కడి నుంచి అట్లాగా ఉన్న ఫెసిలిటీని తీసేయడం ఏంటండి? ఉన్న ఇల్లుని కూల్చేస్తామంటారండి. 62 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ పబ్లిక్ కి యూటిలిటీలో ఉంది, నార్మల్ ప్యాసింజర్స్ కి. ఇదివరకు ఎక్స్రే స్కానర్ లేనప్పటి నుంచి కూడా నేను తిరుగుతున్నాను ఎయిర్పోర్ట్ లో. సో దీన్ని వదిలేసి కేవలం భోగాపురము చాలా బాగా చేశారు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అన్ని డెఫినెట్ గా బాగుంటుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ అది కాదు కదా మనకున్న డిస్టెన్స్. టైం, యూ టేక్ సమ్ టైం. ఒక 1 year అయితే లేట్ అయితే నష్టం ఏముంది? సపోజ్ ఈ ఆపరేషన్స్ ఇప్పుడు 10 years వాళ్ళకి మారిటోరియం పీరియడ్ అని నాకు తెలిసింది. అంటే 10 సంవత్సరాల వరకు భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ సంస్థ వారు ఎవరు కూడా వాళ్ళకి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ డబ్బు కట్టే పరిస్థితి ఏమీ ఉండదు. సో 1 year బదులు 1.5 years చేయండి, 6 months డిలే చేయండి, లేదా 1 year డిలే చేయండి, 11 years మానిటోరియం ఇవ్వండి. హూ అబ్జెక్ట్స్ ఫర్ ఇట్? దిస్ ఇస్ టెక్నికల్లీ దిస్ ఇస్ రిక్వైర్డ్. మీరు చెప్పినట్టు ఇక్కడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ బాగుండి, లేకపోతే ఒక 2 hours లో వెళ్ళి మీరు గూగుల్ చూసి ఎంత టైం పడుతుందంటే ఉంటుంది, కరెక్టే. కానీ నేను చూసి అలాగే వెళ్దామని చూస్తే ఒక హనుమంతవాగు జంక్షన్ లోనే 45 minutes ఐ వాజ్ స్ట్రాండెడ్ దేర్. ఏం చేస్తామో దానికి ఏమి చేయలేము. మనము వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్. కాబట్టి మనము ఇది టెక్నికల్ డెసిషన్. గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, వారు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. మేమేమి దీనికి వద్దు అని ఏమి అంటాం లేదు. లెట్ us హ్యావ్ బోత్ ద ఎయిర్పోర్ట్స్. ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోండి. మేము పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ గా మేము చెప్తున్నాం. మేము చెప్తే ఏదో దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని కాదు. ఐఎమ్ ఫుల్లీ ఫర్ ఇట్. యూ ఆపరేట్ భోగాపురం ఎయిర్పోర్ట్, అట్ ద సేమ్ టైమ్ యూ కంటిన్యూ పార్షియల్ ఆపరేషన్స్ ఫ్రమ్ విశాఖపట్నం. వాస్తవానికి చూసుకుంటే ఏదైతే ప్రజల అభిప్రాయాన్ని మరొకసారి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేశారు. గూగుల్ కి సంబంధించి గూగుల్లో మనం చూసుకుంటే విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు గంటన్నర సమయం చూపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా వెళ్ళినట్లయితే దాదాపు 3 గంటల సమయం పట్టే పరిస్థితి. ఇట్లాంటి దశలో 2 ఎయిర్పోర్ట్లు కూడా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.